యుద్ధం సందర్భంలో ఇప్పుడు జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఇప్పటికి ప్రపంచ దేశాల్లో ఆయిల్ ధరలు పెరిగిపోయి సంక్షోభం వస్తే ఆయిల్ మనం చాలా వరకు ఏ ప్రాబ్లమ్ లేకుండా నడుపుకెళ్ళగలుగుతున్నాం. ఇలాంటి సందర్భంలో గతంలో ఏం జరిగింది? గ్యాస్‌కైతే కొన్ని సమస్యలున్నాయి. ఈ పరిస్థితుల్లో గతంలో ఏం జరిగిందన్న దాని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రతిపక్షంలో ఉండగా కూడా కాంగ్రెస్ చేసిన స్కామ్ 1990ల చివరలో మరియు 2000 ప్రారంభంలో చూద్దాం. ప్రారంభంలో సద్దాం హుస్సేన్ ఇరాక్‌పై ఏదైనా యూఎస్ శాంక్షన్స్ విధించిన సమయంలో ఇరాకీ ప్రజలకు మానవతావాద సహాయం అందించేందుకు ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్ ఓఎఫ్ఎఫ్‌పి అనేది ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇరాక్ యుఎన్ ఆమోదంతో తన చమురు ఎగుమతి చేసి ఆ డబ్బుతో తన ప్రజలకు ఆహారం, మందులు, ఇతర అవసరాల సరుకులు దిగుమతి చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం ద్వారా సద్దాం హుస్సేన్ ప్రభుత్వం తమకు మరియు ఎదుటి వారికి కూడా లబ్ధి కలిగేలా ప్రపంచంలో పలువురు రాజకీయ నాయకులతో, పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకుని భారీ లంచాలు నొక్కేశారు. ఈ స్కామ్ మీద 2005లో ఐక్యరాజ్య సమితి మాజీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పాల్ వాల్కర్ నేతృత్వం నియమించిన స్వతంత్ర దర్యాప్తు సమితి ఈ ప్రోగ్రాంలో జరిగిన భారీ అవినీతిని వివరంగా బయటపెట్టింది. ఈ రిపోర్టు ప్రకారం సద్దాం హుస్సేన్ ప్రభుత్వం $1.8 బిలియన్ అక్రమ ఆదాయం సంపాదించింది. ఇందుకు 2200కి పైగా కంపెనీలు మరియు ప్రముఖ రాజకీయవేత్తలు సహకరించారన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. 2005 అక్టోబర్లో విడుదలైన వాల్కర్ కమిటీ ఫైనల్ రిపోర్ట్లో భారతదేశానికి సంబంధించిన ఆరోపణలు ప్రధానంగా ఒక అనుబంధం ఎనెక్జూర్లో ఇచ్చారు. దాని ప్రకారం కె నట్వర్ సింగ్ 2005లో యూపీఏలో అప్పటి విదేశాంగ మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాన్ కాంట్రాక్చువల్ బెనిఫిషరీస్ ఒప్పందం లబ్ధిదారులుగా పేర్కొన్నారు. అంటే నట్వర్ సింగ్కి మరియు కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ముట్టాయని వాల్కర్ కమిటీ పేర్కొంది. స్విట్జర్లాండ్కి చెందినటువంటి మాస్ఫీల్ ఏజీ అనే ఆయిల్ ట్రేడింగ్ కంపెనీ ఇరాక్ నుండి చమురు ఎగుమతి చేసినట్టు, ఇందులో కొంత భాగం నట్వర్ సింగ్ మరియు కాంగ్రెస్ పార్టీ పేరుతో అలకేషన్ జరిగినట్టు పేర్కొన్నారు. నట్వర్ సింగ్ పేరుతో సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ చమురు, కాంగ్రెస్ పార్టీ పేరుతో మరో 4 మిలియన్ బ్యారెల్స్ కేటాయించబడ్డాయని రిపోర్ట్లో ఉంది. భారతదేశానికి చెందిన టాటా ఇంటర్నేషనల్, రిలయన్స్ పెట్రోలియం వంటి పేర్లు కూడా రిపోర్ట్లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఫ్రాడ్ జరిగిన సమయంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారం లేకపోయినా స్కామ్ ఎలా చేసింది? ఎలా అంటే ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్ యుఎన్ ఆధీనంలో ఉండేది. ఇది నేరుగా ప్రభుత్వాలతో ఒప్పందం ద్వారా కాదు, ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, రాజకీయ నాయకులు ఇరాక్ ప్రభుత్వంతో డీల్స్ కుదుర్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఇది పార్టీ స్థాయి లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా జరిగినట్టు అన్నమాట. ఎలా జరిగిందంటే 2000 నవంబర్ చివరిలో ఇరాక్ ఉపరాష్ట్రపతి తాహా యాసిక్ రమజాన్ భారత్కు వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఇరాక్ ఆహ్వానించారు. దీని ఆధారంగా జనవరి 17, 2024, 2001లో నట్వర్ సింగ్ నాయకత్వంలో జనవరి 17, 24 మధ్య 2001లో నట్వర్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ డెలిగేషన్ ఇరాక్ వెళ్ళింది. ఈ డెలిగేషన్లో పి శివశంకర్, ఏఆర్ అంతులే వంటి మాజీ మంత్రులు, అనిల్ మధురాని అప్పటి కాంగ్రెస్ నాయకుడు, నట్వర్ సింగ్ కుమార్ జగత్ సింగ్, ఢిల్లీ ఎక్స్పోర్టర్ అండలీబ్ సెహగల్ వంటి వాళ్ళు ఉన్నారు. బహుశా ఆ టైంలో చర్చలు జరిపి స్కామ్కి బీజం వేశారు. స్కామ్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా జరగగా స్కామ్ బయటపడటం 2004లో లెఫ్ట్ సహకారంతో ఏర్పాటు కాబడ్డ సోనియా యూపీఏ ప్రభుత్వం సమయంలో బయటపడింది. యూపీఏ ప్రభుత్వం 2005 నవంబర్ 7న మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ పాఠక్ నేతృత్వంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించింది. విచారణ నట్వర్ని అతని కొడుకు దోషులుగా పేర్కొని కాంగ్రెస్ పార్టీకి మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై బాగా రాజకీయ దుమారం లేవగా నట్వర్ సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మొత్తంగా వాల్కర్ రిపోర్ట్ ఒక ప్రపంచ స్థాయి అవినీతి విచారణలో భారతదేశాన్ని కూడా లాగింది.